నమస్తే, వార్తలకు స్వాగతం. నర్సంపేటలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం నాయకులు రోడ్డెక్కి పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయగా, దేశ సమగ్ర భద్రత కోసం బీజేపీ ఎదురుదాడి దిగింది. వామపక్షాలు పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. పోటాపోటీ నినాదాలు, దిష్టిబొమ్మల దహనాలతో నర్సంపేటలో రాజకీయ రణరంగం తలపించింది. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పేపర్ లీకేజ్ ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలకు సహించబోమంటూ బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం నాయకులు కూడా నిరసన చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, బీజేపీ देश की नेता, देश की नेता, देश की नेता, देश की नेता, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। राजीनामा చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి।